బామ్మ పుష్కర స్నానం. రచించిన వారు సరసి. మడులడిగానా మాన్యాలడిగానా? ఒక్క పుష్కర స్నానం. మనవడివి నువ్వే నా మాట వినకపోతే ఇంకెవరు వింటారా నాయనా అంది బామ్మ. నేనేం మాట్లాడలేదు. బతికినంతకాలం బతకను. ఏమో ఇదే నా ఆఖరి పుష్కరమేమో. బామ్మ, సెంటిమెంట్ మీద కొట్టకే. కిందటేడు కూడా నన్నిలాగే బ్లాక్మెయిల్ చేసి గోదావరి పుష్కరాలకు తీసుకెళ్లమన్నావు. తీరా తీసుకెళ్ళాక నన్నెన్ని తిప్పలు పెట్టావో గుర్తుందా? అవునరా, వృద్ధాప్యం వస్తే నీకు తెలుస్తుంది ఆ బాధలేమిటో. వృద్ధాప్యం బాధల గురించి చెప్పట్లేదు. తీరిగ్గా కూర్చుని చేజేతిలో తెచ్చుకున్న కష్టాల గురించి చెబుతున్నా. ఇప్పుడే ఇల్లు కడిగా, మంచం దిక్కండి అంటూ మా ఆవిడ చెబుతున్నా వినిపించుకోకుండా మంచం దిగి నడవబోయావు. కాలు కాస్త విరిగింది. ఆ కట్టు వల్లే కదా నడవడానికి లేకపోయింది. అందువల్ల అంబులెన్స్లో తీసుకెళ్లాల్సి వచ్చింది. ఖర్చుకి ఖర్చు, యాతనకి యాతన. చాలండింకా అంటూ మధ్యలోకి మా ఆవిడొచ్చింది. కంచంలో బామ్మకి భోజనం తెచ్చిపెట్టింది. తర్వాత తను నేను భోజనం చేస్తూ బామ్మని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచనలో పడ్డాం. గోదావరి పుష్కరాలంటే అప్పుడు రాజమండ్రిలో మామయ్య వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కృష్ణా పుష్కరాలకి బెజవాడలో బంధువులెవరున్నారు అని శోధన చేయసాగాం. అయితే బామ్మతో గోదావరి పుష్కరాల అనుభవం మాత్రం పదే పదే గుర్తుకు రాసాగింది. బామ్మ పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనే. అందుచేత గోదావరి పుష్కరాలు ఎప్పుడొస్తాయా అని ఏళ్ల తరబడి వేళ్లు మడుస్తూ లెక్క పెట్టుకునేది. ఆ నీళ్లు, ఆ నేల అన్నీ తనవేనని, ఎవరు స్నానం చేసినా తన తర్వాతే చెయ్యాలని, ముందుగా తనకే ఆ హక్కు ఉందని ఆవిడ ఉద్దేశం. అందువల్ల బామ్మని ఎటువంటి పరిస్థితుల్లో రాజమండ్రి తీసుకెళ్ళక తప్పదని నిర్ణయం అయిపోయింది. అయితే పుష్కరాలకి 10 రోజుల ముందు కాలు విరగ్గొట్టుకుని మంచం పట్టిన కారణంగా కారు కాదు, రైలు కాదు, ఏకంగా అంబులెన్సే మాట్లాడాల్సి వచ్చింది హైదరాబాద్ నుంచి. తెల్లవారుజామున 4 అంబులెన్సు, దానితో పాటు 2 మనుషులు వచ్చారు. అందరం కలిసి బామ్మని స్ట్రెచ్చర్ మీదైతే పడుకోబెట్టాం గాని మా మొదటి అంతస్తు నుంచి కిందకి తీసుకెళ్లేసరికి మాకు చుక్కలు కనిపించాయి. ముందు వెనక 2 పట్టుకున్నారే తప్ప మధ్యలో సహాయంగా మరో 2 పట్టుకోవడానికి మెట్లు సన్నగా ఉన్న కారణంగా సాధ్యపడలేదు. ముఖ్యంగా మెట్ల మధ్యలో మలుపు తిప్పాల్సిన చోట చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి తోడు స్ట్రెచ్చర్ని వాలుగా పట్టుకునేసరికి బామ్మ జారిపోసాగింది. నానా తంటాలు పడి ఎలాగైతేనే జాగ్రత్తగా దింపి అంబులెన్స్లోకి ఎక్కించాం స్ట్రెచ్చర్తో సహా. భోజనం, మంచినీళ్లు, మందుల సరంజామాతో కదిలింది అంబులెన్సు. దారిలో 2-3 చోట్ల ఆపి మేము టిఫిన్లు, టీలు సేవించాం. పనమ్మాయి బామ్మకి భోజనం పెట్టింది గాని ఆమె తినలేదు. ఏమైనా తింటే ప్రయాణంలో కడుపులో తిప్పుతుందనే ఆవిడ భయం. ఏం తినకపోవటం వల్ల నీరసం కమ్మి బామ్మ ఓ చోట కంగారు పెట్టేసింది. పిలిస్తే పలకలేదు. షుగర్ డౌన్ అయిపోయిందన్నాడు డ్రైవరు. వెంటనే పంచదార నోట్లో పోసి నీళ్లు తాగించాం. 10 నిమిషాలకి తేరుకుని కళ్ళు తెరిచింది. బామ్మ తినమంటే ఏం తినలేదు. ఎంత కంగారు పెట్టేశావో చూడు, దగ్గరకొచ్చేశాం, కాస్త ఓపిక తెచ్చుకో మరి అంటూ బత్తాయి రసం గ్లాసులో పోసిచ్చా. అంబులెన్స్ జిల్లాలు దాటి గోదావరి జలాల వద్దకు చేరింది. కొవ్వూరు వచ్చాం అనగానే బామ్మకెక్కడలేని బలం వచ్చేసింది. రైల్కమ్ రోడ్డు బ్రిడ్జి మీద అంబులెన్స్ను ఆపమని చెప్పి ఓ రూపాయి నాణెం నా దగ్గర తీసుకుని మళ్ళీ నా చేతికే ఇచ్చి గోదావరిలోకి విసరమని దండం పెట్టుకుంది. రాజమండ్రిలో మామయ్య గారింటికి చేరేసరికి పిల్లా జల్లా బంధువులంతా నిలబడి బామ్మకి ఘన స్వాగతం పలికారు. మామయ్య ఇల్లు గోదావరి గట్టుకి ఓ ఫర్లాంగు దూరంలో మెయిన్ రోడ్డు మీదే ఉంది. ఒకరోజు ముందు నుంచే యాత్రికుల కోలాహలం ప్రారంభమైపోయింది. ఉదయం పుష్కర స్నానానికి గోదావరి గట్టు పొడవునా ఇసుకేస్తే రాలని జనసందోహం. ఏ ఘాట్ చూసినా క్యూలు, బారులు తీరిన జనాలే. ఎక్కడ చూసినా పోలీసులు, బారికేడ్లే. ఇంత రద్దీలో బామ్మని స్నానం చేయించడం ఎలా? బామ్మ, రోజు అంటే కుదరదు. ఈ 12 రోజుల్లో ఏదో ఒకరోజు నిన్ను గోదావరికి తీసుకెళ్ళి స్నానం చేయిస్తాం. ఈలోగా రోజు మేం స్నానం చేసి
తెచ్చిన నీళ్లతో ఇంటి దగ్గర స్నానం చేద్దువుగాని. ఏ అన్నాను. ఆ నీళ్లేగా. సరే అంది బామ్మ. కిటికీ దగ్గర మంచం ఏర్పాటు చేయటం వల్ల రోడ్డు మీద స్నానం చేసి వచ్చిపోయే వాళ్ళని చూస్తూ ఆనందించసాగింది. ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు. జనాలు పొరుగుళ్ళ నుంచి పిల్లా పాపలతో అలా వస్తూనే ఉన్నారు, స్నానాలు చేసి వెడుతూనే ఉన్నారు. ఎండని ఉక్కపోతని లక్ష్య పెట్టడం లేదెవ్వరూ. రెండో రోజున బామ్మ నన్ను పిలిచి, నా డబ్బులు ఇలా తే అంది. నీ డబ్బులా? ఆశ్చర్యపోయా. ఆమె ఎప్పుడూ ఇలా అడగలేదు. అవును, నన్ను చూడ్డానికి వచ్చిన వాళ్ళు చీర కొనుక్కోమనో పళ్ళు కొనుక్కోమనో చేతిలో పెట్టిన డబ్బులన్నీ దాచమని ఇవ్వలేదా నీకిన్నాళ్ళు? అవి అంది. నవ్వొచ్చింది నాకు. సరే ఎంత కావాలి అన్నా. ఓ 1000 రూపాయలు ఇవ్వు, మిగతావి తర్వాత తీసుకుంటా అంది. పుష్కరాల నిమిత్తం మావయ్య గారింటికి బంధువులు చాలామంది వచ్చారు. ఆడుతూ అల్లరి చేస్తున్న వాళ్ల పిల్లల్ని పిలిచి, ఒరే మీరంతా మన ఇంటి ముందు బల్ల వేసుకుని రోడ్డు మీద వెళ్లే భక్తులందరికీ చల్లటి మజ్జిగ పొయ్యండి రోజు. వాళ్ళ దాహం తీరిస్తే మీకు పుణ్యమే పుణ్యం, చదువు కూడా బాగా వస్తుంది. ఇదిగో అంటూ ఆ 1000 రూపాయల్ని వాళ్ళ చేతిలో పెట్టింది. అంతే. ఆ రోజు నుంచి పిల్లల ఉత్సాహం అంతా ఇంత కాదు. బయట నుంచి పెద్ద గిన్నెతో పెరుగు కొనుక్కొచ్చి మజ్జిగ చేసి నిమ్మకాయలు పిండి ఇంటి గుమ్మం ముందు నిలబడి ఎండలో వెడుతున్న యాత్రికులందర్నీ పిలిచి మరీ ఆ మజ్జిగ తాగించారు. ఇంట్లో అందరం రోజుకొకరు 1000 రూపాయల చొప్పున ఇచ్చి ఆ సేవా కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశాం. నిజానికి పుష్కరాల అన్ని రోజులు గోదావరి పరివాహక ప్రాంతం అంతటా ఎంతోమంది దాతలు ఇటువంటి సేవలు చేసి ఆతిథ్యం ఇచ్చి తరించారు. రోజుకొక ఘాట్లో స్నానం చేసి ఎక్కడ ఖాళీగా ఉంటుందో, ఎక్కడైతే బామ్మని స్నానం చేయించవచ్చో అధ్యయనం చేశాం. చివరికి గోదావరి ఎగువన కాతేరు సమీపంలో ఒక ఘాట్ బావుందనిపించింది. అక్కడైతే జనం తక్కువ రావడమే కాదు, అంబులెన్స్ కూడా నది సమీపం వరకు వెళ్లే అవకాశం ఉంది. కాస్త ఎండెక్కాక జనం పలచబడుతూ ఉండగా ఓ రోజు బయలుదేరాం. అనేక చోట్ల పోలీసుల్ని, బారికేడ్లను తప్పించుకుని కొన్ని చోట్ల అంబులెన్స్ అన్న వంకతో విడిచిపెట్టగా ఎలాగో అలా ఆ రేవుకు చేరుకున్నాం. అమ్మయ్యా, బామ్మ కోరిక తీరుతుంది అని ఆనందిస్తున్న సమయంలో అనుకోని సంఘటన జరిగింది. అంబులెన్స్లోంచి స్ట్రెచర్ మీద బామ్మని దింపి నలుగురం నదివైపు తీసుకువెడుతూ ఉంటే హఠాత్తుగా ఎక్కడి నుంచో పోలీస్ కానిస్టేబుల్ పరిగెత్తుకొచ్చాడు. ఏయ్, ఏం చేస్తున్నారు? పవిత్రమైన నీళ్లలో ఈ పాడు పనులేంటి? లాఠీ జలిపిస్తూ మీదకొచ్చాడు. ముందు మాకు అర్థం కాకపోయినా తర్వాత అర్థమైంది. నలుగురం సాయం పట్టి తెస్తూ కనిపించేసరికి మేమేదో శవాన్ని తెచ్చి నదిలో కలిపేస్తున్నామని అపోహపడ్డాడా పోలీసు. అది అర్థమయ్యేసరికి మావయ్యకి పిచ్చి కోపం వచ్చేసింది. ఏంటయ్యా, ఏమిటనుకుంటున్నావు? పేషెంట్ అయ్యా, పేషెంట్ని స్నానం చేయిస్తే నీకేం వచ్చింది ఇబ్బంది? గట్టిగా ఎదిరించాడు ఆ పోలీసుని. పోలీస్ కూడా తగ్గలేదు. పేషెంటా? ఎందుకయ్యా అబద్ధాలు? కింద లక్షల మంది స్నానాలు చేస్తున్నారు. ఇటువంటి పాప పనులు చేయడానికి సిగ్గనిపించట్లా? నేను మామయ్యని, ఆ పోలీసుని శాంతపరుస్తూ, బాబూ ఏమిటి, ఈమె కాలు విరిగి నడవలేకపోతోందని అంబులెన్స్లో తెచ్చాం, కావాలంటే చూడు బామ్మ అంటూ పిలిచాను. పోలీసు కళ్ళు తెరిపించాలని. బామ్మ కళ్ళు తెరవలేదు. పిలిస్తే పలకలేదు. కుదిపినా చలనం లేదు. అదిరిపడ్డాం అందరం. బామ్మ బామ్మ పిలుస్తూనే ఉన్నాను నేను. పొద్దుట్నుంచి కాఫీ కూడా తాక్కుండా స్నానం చెయ్యాలని కూర్చుందిరా. నీరసం రాదా మరి? షుగర్ కూడా డౌన్ అయిందేమో అన్నాడు మామయ్య. ఒకసారి అనుభవమైనందున నేను ముందు జాగ్రత్త చర్యగా తెచ్చిన పంచదార పొట్లాన్ని జేబులోంచి తీసి బామ్మ నోట్లో కుమ్మరించి నీళ్లు పోసా. గుటకెయ్యడానికి గొంతు రాస్తున్నా. నాటకాలాడుతున్నారా? ఉండండి చెబుతా అంటూ ఆ పోలీసు దూరంగా ఉన్న ఇన్స్పెక్టర్ వద్దకు పరిగెట్టుకెళ్లాడు. ఇన్స్పెక్టర్ హడావిడిగా వచ్చాడు. వాట్ ఈజ్ దిస్? చూస్తే చదువుకున్న వాళ్లల్లా ఉన్నారు. డెడ్ బాడీని పుష్కరాల రేవులో ఎలా కలుపుతారయ్యా? తీయండి. ఏ ప్రెస్ వాళ్ళో చూశారంటే మా ఉద్యోగాలు పోతాయి. క్విక్ అంటూ అంబులెన్స్ మీద లాఠీతో ఓ దెబ్బ కొట్టాడు. బామ్మ బతికే ఉందని వాళ్ళకి చెప్పాలంటే ఆవిడ మాట్లాడాలి. వేరే మార్గం లేదు.
ఆవిడ చూస్తే ఉలుకు పలుకు లేదు. డ్రైవర్ ఇన్స్పెక్టర్కి ఏదో సర్ది చెప్పబోతున్నాడు. ఈలోగా 4 పోలీసులొచ్చి బామ్మని మళ్ళీ అంబులెన్స్లోకి ఎక్కించడానికి స్ట్రెచ్చర్ ఎత్తబోయారు. మావయ్య నేను అడ్డుకుని వాళ్ళని వెనక్కి తోసేశాం. ఈ ప్రయత్నంలో స్ట్రెచ్చర్ ఒరిగిపోయి బామ్మ కింద గడ్డిలోకి జారిపోయింది. పడిపోతూనే ఓయ్ దేవుడా అంటూ గట్టిగా ఓ కేక పెట్టింది. అప్పటి వరకు అది డెడ్ బాడీయేనని ప్రగాఢ విశ్వాసంతో ఉన్న ఆ పోలీసులు ఒక్కసారిగా దానిలోంచి ఓ శబ్దం గట్టిగా వచ్చేసరికి భయపడిపోయి కకావికలై దూరం పారిపోయారు. బామ్మకి స్పృహ వచ్చినందుకు ఆనందపడుతూ ఆమెను మెల్లగా లేపి కూర్చోబెట్టాం. 2 ముక్కల్లో జరిగిందంతా చెప్పాడు మామయ్య. దూరంగా అచేతనావస్థలో నిలబడ్డ ఇన్స్పెక్టర్ని పిలిచింది బామ్మ. చేత్తో సైగ చేసి, ఇలా రా నాయనా, నేను పోయాననుకున్నావా? భలేవాడివే, అంత సులభంగా పోతానా నేను? ఇప్పుడు పుష్కర స్నానం చేస్తా. ఇదే కాదు, వచ్చే 7 కృష్ణా పుష్కరాలొస్తాయి. ఆ స్నానం కూడా చేస్తా. 7 పుష్కరాలు చూసిన దాన్ని మరో 3 చూస్తే 10 అవుతాయి. ఆ తర్వాత ఆలోచిస్తా వెళ్ళాలా వద్దా అని అంది నవ్వుతూ. సంభ్రమాశ్చర్యాల నుంచి తేరుకొని ఆ ఇన్స్పెక్టరు అప్రయత్నంగా మోకాళ్ల మీద కూర్చుని 2 చేతులు జోడించాడు. కథ సమాప్తం.